హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు ఫుల్ మిల్క్ క్రీమ్ మిల్క్ పాలన్నమాట. వెన్న తీయని పాలు, తెలుగులో చెప్పేశాను. వెన్న తీయని పాలు, చిక్కటి పాలు అన్నమాట. ఒక కప్పు తీసుకున్నాను. పాలతోటి కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. దానికి కావాల్సిన కొంచెం కరివేపాకు పెట్టుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను, 2 పెద్ద ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసి అది వేగింది కదా, ఇప్పుడు ఇవి వేసేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కొంచెం ఇది వేయించుకున్నాం. వేగిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, కొంచెం బాగా వేయించేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగాలి. వేగిన తర్వాత పాలు పోసుకోవటమే. ఈజీ కర్రీ, చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ మటుకు. కొంచెం కొత్తిమీర కూడా ఉంటే బాగుంటుంది, కానీ కొత్తిమీర లేదు ఇప్పుడు, అందుకని వేయట్లేదు నేను. ఓన్లీ ఉల్లిపాయలతోటే చేస్తున్నా ఇప్పుడు.